హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్. ఈరోజైతే మనం ఒక స్పెషల్ రెసిపీ చేసుకుంటున్నామండి. అదేనండి పూర్ణం బూరెలు లేదు సుగిలు అంటారు. ఇవైతే క్రిస్పీగా అండ్ కరకరలాడుతూ ఎలా చేయాలనేది చూద్దాం. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక 1/4 గ్లాస్ దాకా పెసరపప్పు, 1/2 గ్లాస్ ఉద్దిపప్పు, 1/2 గ్లాస్ దాకా రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే పెసరపప్పు చాలామంది వేసుకోరు, బట్ పెసరపప్పు వేసుకొని చూడండి, టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది దానివల్ల. సో వాటిని అయితే నీట్గా వాష్ చేసి ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. మరో పక్కన 2 గ్లాసుల వరకు నేను శనగ బ్యాళ్ళు తీసుకొని వాటిని కూడా నీట్గా వాష్ చేసేసి ఉడకడానికి సరిపోయేంత వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని 4 విజిల్స్ అయితే హై ఫ్లేమ్లో రానివ్వాలండి. అప్పుడు పప్పు అనేది బాగా ఉడుకుతుంది, కరెక్ట్గా సరిపోతుంది. మరో పక్కన 2 గంటల సేపు నానిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యం ఉద్దిపప్పును అయితే ఫైన్గా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కొద్దిగా బరకగా కూడా లేకుండా ఇట్లా ఫైన్గా అయితే పేస్ట్ చేసేసుకోండి. తర్వాత నేను ఇట్లా మిక్సీ పట్టేటప్పుడు అయితే అందులోకి ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ ప్లెయిన్గానే వేసుకున్నాను. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 4 స్పూన్ల వరకు మైదాపిండి వేసుకుంటున్నాం. మైదాపిండి వేయడం వల్ల కోటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వాటికి హోల్స్ పడి ఆ పూర్ణం లీక్ అవ్వకుండా ఉంటుంది అనేసి అలా చేస్తున్నాను. సో ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా, అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకుంటున్నాను. ఈ బ్యాటర్లోకి షుగర్ వేయడం వల్ల మనకి పైన కోటింగ్ చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలాగా. తర్వాత ఇప్పుడైతే ఈ పప్పు 4 విజిల్ తర్వాత బాగా ఉడికిపోయింది. వాటర్ని అయితే వంచేసుకుందాము. వాటర్ వేస్ట్ చేయకుండా అందులో చింతపండు వేసి నానబెట్టుకొని తర్వాత రసం పెట్టుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ పప్పు కాస్త చల్లారాక కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనము పూర్ణం రెడీ చేసుకోవాలి. ఇందులోకి యాలకుల పొడి అయితే ఖచ్చితంగా వేసుకోండి, మర్చిపోకుండా. నేను వేసాను, అది వీడియో లేదు. సో ఇప్పుడైతే ఇట్లా బాల్స్ లాగా చేసుకోండి, మీకు సైజు ఎలా కావాలనే దాన్ని బట్టి ఇట్లా బాల్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ కూడా వేసేసుకొని కొద్దిగానే వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. ఆ పూర్ణం ఏదైతే ఉందో ఆ బాల్స్ అది ఈ బ్యాటర్లో ముంచి అందులోకి వేయాలి. మొత్తం బాగా ఫుల్గా కోట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎంత ట్రై చేసినా ఎక్కడో ఒకటో సగం అనేది కొద్దిగా అది హోల్స్ అయితే పడి అది లీక్ అవుతుందండి, దానికి మనం ఏం చేయలేము. బట్ ఇలా చేస్తే ఎక్కువ అయ్యేదాని బదులు తక్కువగా అవుతుంది. అంతే అండి, రెసిపీ చూసారు కదా, ఎంత సింపుల్, కొద్దిగా ప్రాసెస్, బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను.